విశ్వకర్మ సమారంభాం విశ్వరూపారి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యావత్ భక్తజనులకు తెలియజేయనిది ఏమనగా, మనది హైందవ సాంప్రదాయం. మన యొక్క హిందువుల పండుగలను జరుపుకోవడమే మనందరికీ శ్రేయదాయకము. మరియు మన సనాతన ధర్మాన్ని అందరూ ఆచితూచినప్పుడే మనం హిందువులు అనబడతాం. హిందూ ధర్మాన్ని ఆచరణ పెట్టినప్పుడే మన యొక్క సంఘటిత శక్తి బయటికి వస్తుంది. కనుక ప్రతి హిందూ అయినా హైందవుడైనా మన వాళ్ళందరూ ఐకమత్యంతో మన పండుగలను జరుపుకున్నప్పుడే మనకు ఒక గుర్తింపు వస్తుంది. అదేవిధంగా మన భారతదేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆంగ్లేయుల యొక్క పండుగలను జరుపుకోవడం అంత శ్రేయదాయకం కాదు. మరియు మనకు ఏదైతే సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దసరా, వినాయక చవితి ఇవన్నీ పండుగలు ఉన్నాయో అవే శ్రేష్టం. కనుక మన పండుగలకే మనం ప్రాధాన్యం ఇచ్చినప్పుడే మన యొక్క ప్రతిభను ఎదుటి వాళ్ళకు తెలియజేసిన వాళ్ళం అవుతాం. కనుక మన పండుగలనే గొప్పగా చేసుకొని ఇతర మతస్థుల పండుగలను మనం చేయడం అంత శ్రేయోదాయకం కాదు. మనం ఎప్పుడైతే మన దేశాన్ని పాలించి వెళ్ళిన వాళ్ళ యొక్క ఏదైతే ఈ ఆదివారం ఉన్నదో వాళ్ళు పెట్టిన సెలవు దినమే. ఆ సెలవు దినాన్నే మనం ఆంగ్లేయులు వెళ్ళిపోయినా కూడా ఆదివారాన్ని మన వాళ్ళు సెలవు దినాన్ని అటే విధంగా పాటిస్తూ వస్తున్నారు. వాళ్ళ పండుగలకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కనుక ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మన యొక్క హిందూ తెలుగు సంవత్సరాలలో నేను ఉగాది పండుగకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అందరూ హితోధికంగా ఆ ఉగాది పండుగ రోజునే జరుపుకోవడం శ్రేయోదాయకం. ఉగాది అనగానే యుగానికి ఆది కనుక ఉగాది పండుగకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాలి. కనుక ఈ యొక్క హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ మనం అందరం ఎక్కుకుంటూ మన యొక్క అజ్ఞానాన్ని చాలడమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. మనం అందరం కూడా సంఘటితంగా ఉగాది పండుగకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మన యొక్క సంఘటిత శక్తిని వెలిబుచ్చాలని ఈ విధంగా అందరికీ నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. కాదు, ఉగాది పండుగ మనది కనుక మనం ఉగాది పండుగ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మన హైందవ ధర్మాన్ని ఆచరించి మనం అందరం ఐకమత్యంగా ఉందామని ఈ సందర్భంగా అందరికీ సవినయంగా మనవి చేయడమే.